సరే ఇప్పుడు మనం ఈ సిమ్టమ్స్ వల్ల బ్రెయిన్ అండ్ స్పైన్ ప్రాబ్లమ్ ఉండదులే అనని కొన్ని అనుకుంటూ ఉంటాం కదా! అట్లాంటి ఇన్విజిబుల్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? కొన్ని నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ బ్రెయిన్ గురించి తీసుకుంటే బ్రెయిన్‌లో ఇన్విజిబుల్ సిమ్టమ్స్ అంటే ఈ సిమ్టమ్స్ వల్ల మనకి ఏం ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. అసలు బ్రెయిన్ ప్రాబ్లమ్ ఉంటదా అననే డౌట్ వచ్చే సిమ్టమ్స్ బ్రెయిన్‌లో వచ్చేసి ఫస్ట్ కామన్ థింగ్ హెడేక్, తర్వాత కన్‌ఫ్యూజన్, తర్వాత మెమరీ డిస్టర్బెన్సెస్ అంటే సరిగ్గా గుర్తుండకపోవటం, ఎప్పుడో పాతవి గుర్తుండకపోవటం, లేకపోతే రీసెంట్‌గా గుర్తుండకపోవటం, ఈ మధ్య ఎక్కువ మతిమరుపు రావటం, లేదా థింకింగ్ ఎబిలిటీస్ తగ్గిపోవటం, లేదా మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ దే ఆర్ ఆల్ సిమ్టమ్స్. అండ్ అలాంగ్ విత్ దట్ టినిటస్ అంటే చెవులో గుయ్యమని శబ్దం రావటం, లేదా ఆల్టర్డ్ స్మెల్ సరిగా రాకపోవటం స్మెల్, లేకపోతే వేరేదేదో ఒక స్మెల్ తెలియటం, ఆల్టర్డ్ టేస్ట్ సరిగా తెలియకపోవటం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెయిన్. అండ్ అట్లానే స్పైన్కి వస్తే వీక్నెస్ అంటే చేతుల కాల్లో బలం తగ్గిపోవటం, మూమెంట్ నడిచేటప్పుడు వంగి నడవటం, ఒక పక్క వంగిపోయి నడవటం, లేకపోతే కాలు తీసి ముందుకు వేయలేకపోవటం, వీక్నెస్, లేదా స్టిఫ్నెస్ అంటే కాలు చేతులు గట్టిగా అయిపోవటం, అంటే మనకి మూమెంట్ ఫ్రీగా ఉండకపోవటం, లేదా తిమ్మిర్లు, నమ్నెస్ అండ్ షూటింగ్ పెయిన్, ఇట్లా ఏదైనా పని చేస్తుంటే ఒకటేసారి షాక్ లాగా సెన్సేషన్ లాగా వచ్చి వెళ్ళటం, ఇవన్నీ దర్ ఆల్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ స్పైన్. అండ్ అలాంగ్ విత్ దట్ అర్జెన్సీ అంటే మూత్రం రావటము ఆపుకోలేకపోవటం, మోషన్కి వెళ్ళటం ఆపుకోలేకపోవటం, ఆపుకునే శక్తి తగ్గిపోవటం, ఇవన్నీ దర్ ఆల్ సిమ్టమ్స్ అండ్ ఇన్విజిబుల్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైన్.